ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా తీవ్ర కష్టాలు కనిపిస్తున్నాయి. విమానాశ్రయాల దగ్గర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మన రాష్ట్రానికి టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు గారు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఇవి జాతీయ మీడియాలో కూడా రామ్మోహన్ నాయుడు ఈ పేర్లు జాతీయ మీడియాలో కూడా మారుమోగుతూ ఉన్నాయి. తీవ్ర విమర్శల పాలవుతూ ఉన్నారు. అండ్ ఆ రిపబ్లిక్ టీవీలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళను, తెలుగుదేశం పార్టీని అర్నబ్ గోస్వామి ఏ స్థాయిలో వేసుకుంటున్నాడో చూస్తూ ఉన్నారు అందరూ. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మన రాష్ట్రం టీడీపీ వ్యతిరేక అంటే వాళ్ళ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు కూడా మన స్టేట్ పరిధిలో తీవ్రంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలన్న వార్తను హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆ ఉత్తరాంధ్రకి చెందిన తమ్మినేని సీతారాం గారు, మాజీ స్పీకర్ గారు తన చేత మీడియా సమావేశం పెట్టించారు. రామ్మోహన్ నాయుడు గారి ఫెయిల్యూర్ అనిపించారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తనతోటి ప్రెస్ మీట్ పెట్టించారు. రామ్మోహన్ నాయుడు గారి ఫెయిల్యూర్ గురించి మాట్లాడించారు. రాష్ట్ర పరిధిలో చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మన రాష్ట్ర పరిధిలో వాళ్ళ సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా బాగానే మాట్లాడుతూ ఉన్నాయి. మనం ఇంట్రెస్టింగ్గా గమనిస్తే ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఇష్యూ. ప్రధానంగా మన రాష్ట్ర నాయకుడే, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కావచ్చు, కానీ కన్సర్న్ మినిస్టర్ కేంద్రానికి సంబంధించిన ఇష్యూ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీలో లోక్సభ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఈ అంశాన్ని వాళ్ళు ఢిల్లీ నుంచి అడ్రస్ చేయొచ్చు, సభ లోపల అడ్రస్ చేయొచ్చు. సరైన సమయం రాలేదనుకునేకి సభ బయట అడ్రస్ చేయొచ్చు. ఒక మీడియా సమావేశం, ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు కదా, మార్గాని భరత్ గారు మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు కదా. వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి జనాల తరపున రిప్రజెంట్ చేయొచ్చు. అవసరమైతే వాళ్ళు రామ్మోహన్ నాయుడిని క్వశ్చన్ చేయొచ్చు, రామ్మోహన్ నాయుడు గారి రాజీనామా కూడా కోరచ్చు. కానీ ఇంట్రెస్టింగ్గా ఢిల్లీ స్థాయిలో ఎక్కడా కూడా వైసీపీ వాయిస్ వినిపించలేదు. ఇది నేషనల్ ఇష్యూ, కానీ నేషనల్ స్థాయిలో ఎక్కడా వైసీపీ వాయిస్ వినిపించలేదు. దీనికి వ్యతిరేకంగా మన రాష్ట్ర పరిధిలో మాత్రమే కనిపిస్తుంది. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇక్కడికే పరిమితమైంది. ఎందుకని ఢిల్లీ స్థాయిలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అవుతుందనా? అలా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కోపం వస్తుందనా? భలే ఇంట్రెస్టింగ్గా లేదు. ఇంత కీలకమైన ఇష్యూలో కూడా రాష్ట్రం వరకు ఎందుకు వీళ్ళు పరిమితం అవ్వాలి? నేషనల్ లెవెల్ ఎందుకు ఈ ఇష్యూని అడ్రస్ చేయకూడదు? నేషనల్ లెవెల్లో కన్సర్న్ మినిస్టర్ని ఎందుకు సమాధానం చెప్పాలి, అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలని వైసీపీ డిమాండ్ చేయకూడదు? ఆ ఎంపీలు అదే మీడియా సమావేశం ఢిల్లీలో ఎందుకు పెట్టకూడదు? రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో పెట్టే బదులు అంటే సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నారా? అంటే కేంద్ర ప్రభుత్వం ఏం బద్నాం కాకూడదు, కానీ బద్నాం అవ్వడం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలగకూడదు, కానీ రాష్ట్ర పరిధిలో అయితే రాష్ట్ర రాజకీయాలు మన పరిధి వరకు ఇది పనికొస్తుందనా? భలే ఉంది నిజంగా. మరి ప్రతి ఇష్యూలో ఇంత సేఫ్ గేమ్ అవసరం అంటారా? ఏమో ఆడే వైసీపీకి తెలియాలి.